చిన్న వాక్యం చదువుదాం అందరూ కూడా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7, 8 వచనం చదువుదామండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడిని ఎలీఫజుతో ఎలాగూ సెలవిచ్చును, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకులేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబుని వద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతని మాత్రం అంగీకరించుదును. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తేమానుడి ఎలీఫజును, షుహీడైన బిల్దదును, నాయమాతీయుడైన జఫార్ను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించును. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేస్తును. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేస్తును. ఈ పరిశుద్ధ దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమల రాజానికి స్తోత్రాలు. మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం, అది నీ స్వరం వినటైనది. దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మను మీ స్వాధీనం తీసుకోండి. ప్రతి చీకటిని బంధించమని అడుగుతూ ఉన్నాను. రాలేని బిడ్డలతో మీరు మాట్లాడండి. అయితే ఇక్కడ తండ్రి నాయన నిలుచుండి నాయన తండ్రి నాయన నీ యొక్క స్వరము కొరకు ఆత్మదాహం కలిగిన వారిని ప్రభువా మీరు కనుగొన్న దేవుడు తండ్రి, నిశ్చయంగా వారికి దాహము తీర్చమని అడుగుతూ ఉన్నాను. మా యొక్క కృపలో తండ్రి, నీకు కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని అయా దేవ ప్రతి చీకటిని బంధించమని అడుగుతూ ఉన్నాను. నిశ్చయంగా నీ కృపలో భద్రపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మక మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ హ్యాపీగా ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈ వారం అంతా ప్రార్థన చేస్తారు? దేని నిమిత్తం? నా గురించి ప్రార్థన చేయండి. మరి నేను మాట చెప్పడం మర్చిపోయాను. మరి శనివారం అయితే నాకు అసలు చాలా బలహీనం వచ్చింది. ఎందుకంటే అంతకు ముందు రోజే నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరి 2 ట్యాబ్లెట్స్ అయ్యో ఆయన మార్చారు. ఆ నైట్ వేసుకున్న తర్వాత ఉదయానికి నేను లేవలేకపోతున్నాను అనమాట అండి. చాలా బలహీనం అయిపోయి ఆ శనివారం కాదు, అది శుక్రవారం. చాలా బలహీనంగా ఉందండి, లేవలేని పరిస్థితిలో. కానీ నేను మళ్ళీ బలవంతంగా లేచి స్నానం చేసి మళ్ళీ బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. సహోదరుల గృహాలకు ఏదో వెళ్ళి దర్శిద్దాం అనుకున్నాను. అప్పుడే అనుకుంటున్నాను, రాణి సిస్టర్ ఇంటికి వెళ్దాం, చాలా రోజులు అయిపోయింది, వాళ్ళ అబ్బాయి మరి విజయవాడ వెళ్ళాడు కదా అని అనుకుంటూ ఉన్నాను మైండ్లో. కానీ వెళ్ళలేకపోతున్నాను అనమాట అండి. ఆ టైంలో నేను పడుకుని ఇంకా చర్చిలోనే ఉండిపోయానండి. ఇంచుమించు 1:30కి స్నేహితుని హర్షత్ వచ్చారు. మరి ప్రార్థనలు కూర్చున్నారు. ఆ తర్వాత నాకు వాళ్ళు అప్పుడు అర్థమైంది అన్నమాట, అప్పుడు టైం అయిపోయింది అని చెప్పి. అప్పుడు లేచి మరి అన్నీ తీసుకుని నేను మళ్ళీ ప్రార్థనలో కూర్చోవడం జరిగింది. ఆ ప్రార్థన అయిన తర్వాత ప్రార్థనలో ఉంటుండగానే మరి కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బలహీనతను అంతా తీస్తాడండి. ఉదయ సమయం నుంచి లేని అసలు ఎంత బలహీనత, లేవలేను, ఈరోజు వాక్యం కూడా చెప్పలేను అని అనుకున్న పరిస్థితిలో దేవుడు అద్భుతంగా ఆ ప్రార్థన ఎంతో శక్తివంతమైన నేను నమ్మాను. దేవునికి స్తోత్రం. నన్ను లేవనెత్తింది వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేస్తాడు. చాలా చక్కని విషయాలు. ఎందుకు శుక్రవారం మీరు ఇంటి దగ్గర ఉంటారు? అవసరతలు ఏమి లేవా మీకు? ఏదైనా అవసరం ఉంటే సన్నిధికి రావాలిగా, దేవుని సన్నిధిలో మొరపెట్టాలిగా. ఎప్పుడు మనం పడుకునేది ఇంటికాడ, ఎప్పుడు మనం సమయాన్ని వ్యర్థంగా గడుపుతుంటాం. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, పనికి వెళ్ళిన వారి విషయం అయితే నేను మాట్లాడను, ఒకవేళ ఊరు వెళ్ళిన విషయాలతో నేను మాట్లాడను. కానీ నువ్వు ఇంటి దగ్గర ఉండి కూడా నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే నేను కాదు చూసేది, ఎవరు చూస్తున్నారు? చూచే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను కనిపెడుతున్నాడు. ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు రాగల స్థితి ఉండి కూడా నువ్వు దేవుని మందిరానికి రాకపోతే అది నీకు ఆశీర్వాదం కాదు. నీకు ఆశీర్వాదం కావాలి, నీకు ప్రార్థనకు జవాబు రావాలి, నా సమస్యలు తీరాలంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధి నువ్వు వెతకాలి. దేవునికి స్తోత్రం. వెతికి నువ్వు ప్రార్థించినప్పుడు నీ కష్టాలు ఎందుకు ఉంటాయంటున్నాను నేను. ఆయన అన్నాడు, మీరు ఖచ్చితంగా నా దగ్గర మొరపెట్టండి, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు
పొందుకుంటాడని చెప్పాడు. ఎందుకు మీరు అడగడానికి రావట్లేదు దేవుని సన్నిధికి? మేము ఇంటి దగ్గర నుండి అడుగుతున్నామని అంటే, సరే మీ ఇష్టం అది. నేను అనేది సంఘము ఐక్యము కలిగి ఎప్పుడైతే ప్రార్థిస్తుందో, ఎక్కడైతే 2-3 ఆయన నామాన్ని కూడి ఉంటారో వారి మధ్యన ఆయన ఉంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన మన మధ్య ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు నా అంశం ఏంటంటే ప్రార్థన. యోబు అంటున్నాడు, యోబు అంట తన స్నేహితుల కొరకు ప్రార్థించాడంట. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తే యోబుకు మేలేంటి? అక్కడ ఉంది మరి ట్విస్ట్. నీవు నీ స్నేహితుల కొరకు, నీవు నీ యొక్క సహోదరుల కొరకు ఎప్పుడైతే ప్రార్థించావో దేవుడు మొదట నీ సమస్యను తీరుస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. వాక్యం మారిపోదు. అక్కడ యోబుకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఏనాడు యోబు ఇదిగో ప్రభువా నాకు ఈ సమస్య వచ్చిందని ప్రార్థన చేయలే. తను శపించుకుంటున్నాడు, తను తిట్టుకుంటున్నాడు. నేను పుట్టుకతోనే చావనేలా, నా తల్లి గర్భంలోనే పిండంగా రాలిపోనేలా అని తన యొక్క పుట్టి గురించి తను శపించుకుంటున్నాడు. తన యవ్వనం గురించి శపించుకుంటున్నాడు. ఇంకా నా జీవితం వ్యర్థం, వేస్ట్ అనుకుని శపించుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు అతనికి ఒక బయలుపాటు ఇవ్వడానికి కొంతమంది వ్యక్తులను పంపుతూ ఉన్నాడు. అందులో ఎలీహు ఒక్కడే ఉన్నాడు. ఎలీహు నీవేమై ఉన్నావో అని చెప్పడానికి దేవుడు పంపిన ఒక వ్యక్తే ఉన్నాడు. కానీ ఈ కాలానికి కూడా మనకు ఒక ఎలీహు ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ ఎలీహు ఈ కాలపు విలియం బ్రాన్హమ్ అని నేను దృఢంగా నమ్ముచున్నాను. ఎందుకంటే నేను ఏమై ఉన్నానో, నా స్థితి ఏంటో, నేను ఎక్కడ వాడినో, నేను ఎప్పటి వాడినో, ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగానో అన్నీ కూడా దేవుడు ఈ యొక్క కాల ప్రవక్త ద్వారా 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథము ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడు. మరి నీతో మాట్లాడుతున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. మనం జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత కన్నాడని మనకు వాక్యం బయలుపాటునిచ్చింది ఎవరంటే ఈ కాలపు గడియ వర్తమానమే. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాక్యంలో నువ్వు చూసుకోవాలి. ప్రతి లేఖనాల్లో నువ్వు కనబడాలి. ప్రతి లేఖనాలు నిన్ను గురించే బోధిస్తూ ఉన్నది, నన్ను గురించే బోధిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వాటిని జాగ్రత్తగా మనం పట్టుకోవలసిన బాధ్యత ఈ దినమున మనకున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము చెప్తూ ఉన్నాడు, దేవుడైన యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత అప్పుడు ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే, ఎలీఫజు అంటే ఆ యోబు యొక్క ముఖ్యమైన స్నేహితుడు, మొదటి స్నేహితుడు ఎలీఫజు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఎలీఫజుతో ఏం మాట్లాడుతున్నాడు? ఎలీఫజు చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వేంటి నన్ను గురించి మంచి మాట్లాడలేదు, నా స్నేహితుడు లేకపోతే నా మీద నమ్మకం పెట్టుకుని యోబు గురించి కూడా నువ్వు మంచి మాట్లాడలేదు. నేను ఒక మాట చెప్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. నీవు ఇతరుల గురించి మంచి మాట్లాడకపోయినా పర్లేదు, కానీ చెడ్డ మాత్రం మాట్లాడుకో. కారణం ఏంటంటే పరమందు మనకొక సాక్షి కలడు, పరలోకమందు నీకొక సాక్షి కలడు, పరలోకమందు నాకొక సాక్షి కలడు. కాబట్టి ఇతరుల గురించి మనం చెడ్డ మాట్లాడేదానికన్నా మంచి మాట్లాడు ముఖ్యం. నువ్వు మంచి మాట్లాడడం ఇష్టం లేదా, నువ్వు చెడ్డ కూడా మాట్లాడదు, విడిచిపెట్టాయి. ఎంతమందికి అర్థమైంది? నా మాటలు ఎంతమందికి అర్థమయ్యాయి? అది మన మేలుకేనంటారా? మన కొరకు పరమందు ఒక సాక్షి ఉన్నాడా? దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఎవరి గురించి అంట? దేవుడైన యెహోవాను గూర్చి యుక్తమైంది పలకలేదు అని బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరూ ఆమేన్ అంటారా? అయితే నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీద మండుచున్నది అంటున్నాడు. ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు? నా కోపం నీ మీద, నీ 2 స్నేహితుల మీద. అంటే ఆయన కోపం వస్తుందా? దేవుని కోపం వస్తుందా? అమ్మ సహోదరులారా మాట్లాడరే. దేవుడు కోపం వస్తుందా? మరి కోపం ఎంతసేపు ఉంటుంది ఆయనకి? బైబిల్ ఏం చెప్తుంది ఆయన కోపం ఎంత అంట? యెషయా గ్రంథం 54 అంటాడు, కోపం, ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయాలతో ఆయుష్కాలం అంతా. ఆయన ఎల్లప్పుడూ నీకు దయ చూపించే దేవుడే ఉన్నాడు. ఆయన కోపము
నిమిషం మాత్రమే. ఏమండి నేను అంటాను, ఒక్క నిమిషం ఆయన కోపడితే మన పరిస్థితి ఏంటంటారు? ఆమేన్, ఆమేన్. నేను కొన్ని విషయాలు చెప్తే భయపడతారేమో. ఇందాక పెద్దనాన్న గారు సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చింది ఒక మాట. ఏంటనంటే, నవ్వు అంటే ఆయన మాట నాకు గౌరవం మాట, అది నాకు ఎంతో నచ్చింది, అందుకే నవ్వు వచ్చింది. ఏంటో తెలుసండి, కొత్తగా వచ్చే వాళ్ళకంట దేవుడు అంట, చెప్పండి, కొత్తగా వచ్చే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట, త్వరగా కార్యాలు చేసేస్తాడంట. పాతికిపోయి ఉంటారు చూడండి, పాతికిపోయి మేము దేవుడి బిడ్డలో మాకే చేస్తాడు ఆయన, మాకు చేయకపోతే ఎవరికి చేస్తాడు అన్నట్టుగా ఉంటారు చూడండి. పాతికిపోయి ఉంటారు చూడండి. ఆ పాతికిపోయిన వాళ్ళు అంటే దేవుడు అంట పరీక్షిస్తాడంట. నాకు ఎందుకు అది చాలా నచ్చిందండి కాన్సెప్ట్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాని మీద ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నాను నేను. అంటే ఎవరైనా ప్రవక్త కూడా ఎవరైనా ఒక మాట్లాడినప్పుడు ఆ మాటలో ఆయన అంట ఆ మాటను రాసుకుని ఆ మాట మీద ప్రసంగం చేసేవాడంట ఆయన. ఆ మాట నాకు ఎంతో నచ్చింది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆయన ఏం చేస్తాడంటే కొంతమందికి రొట్టె ముక్కలు ఇస్తాడు ఆయన. తెలుసండి, రొట్టె ముక్కలు అంటే స్వస్థతలు, కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. పాతికిపోయినోడికి కనిపెడతాడు ఆయన. నువ్వు నిలబడతావా పడిపోతావా, నువ్వు నిలబడతావా పడిపోతావా. నిలబడితే యోబు వలె నిలబడితే డబల్ పోర్షన్, యోబు వలె నిలబడితే రెండింతల ఆశీర్వాదం, యోబు వలె నిలబడితే సమస్య ఎంత రానే, మరణం వరకు నేను మరణం అంచుల వరకు తీసుకువెళ్ళని. యోబు వలె నువ్వు నిలబడ్డావా, యోబును రెండింతల ఆశీర్వదించిన అదే దేవుడు ఈ రోజున నిన్ను కూడా రెండింతల ఆశీర్వాదంతో నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం ఊరికే రాదు, ఆశీర్వాదం వెనకాతల కష్టం ఉంటుంది, పలకగానే అయిపోతుంది. ఆ కష్టం వెనకాతల వచ్చేదే ప్రతిఫలం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొక్క నాటగానే పళ్ళు కాసేస్తాయా? మొక్క నాటాలంటే ముందు ఏం చేయాలి? ముందు గొయ్యి తవ్వాలి, అక్కడ ఉన్న రాళ్ళు చెత్త తీయాలి, అన్నీ తీసి దాన్ని శుభ్రంగా నాటి మళ్ళీ మట్టి పూడ్చాలి, దాంట్లో నీళ్లు పొయ్యాలి. తర్వాత దానికి ఎగస్టాలు వస్తుంటాయి. అక్కడ ఒకటి మొక్క నాకు ఇష్టం వచ్చి నాటనమాట, ఎదగట్లేదు, ఎన్నిసార్లు ఎదగట్లేదు. దాని గురించి ప్రార్థన చేసేద్దాం అనుకున్నాను నేను. సంతోషం నేను ఇష్టంగా తెచ్చుకున్న మొక్కలు వాళ్ళ ఇంటికాడ ఒకటి వేసాడు, వాళ్ళ ఇంటికాడ మొక్క ఏమి ఎదిగిపోతుంది, ఈ మొక్క ఎదగట్లేదు. అదే అక్కడ ఉంటుంది రోడ్డు మీద, అలా ఫలాలు వస్తాయి, చాలా నీట్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఆ మొక్క. అనుకున్నాను దీన్ని కత్తిరించేద్దాం అన్నాను. అప్పుడు నిన్న మోషే గారు ఆ మొక్కను చూసి అంటారు, పాస్టర్ గారు ఇది ఎదగాలంటే దీన్ని కత్తిరించాలని. ఎందుకు గుర్తొచ్చిందన్నమాట. ఇది ఎదగాలంటే ఏం చేయాలి అంటే ఉరి చుట్టూ ఉన్న కొమ్మలు ఏం చేయాలి, బలం ఎక్కువైపోయిందండి ఆ కొమ్మల్లోకి, ముందు కాండంలోకి బలం తీసుకురావాలి. ముందు ఏం చేయాలి, నువ్వు ఎదగాలంటే ముందు ఎగస్టాలన్నీ ఏం చేయాలి చెప్పాలండి. ఎగస్టాలన్నీ ఏం చేయాలి, నువ్వు ఎప్పుడైతే కత్తిరించబడతావో అప్పుడే నీ మొదలు ఏమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, నీ పునాది ఏమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి నువ్వు కత్తిరించబడకుండా, నువ్వు నలగొట్టబడకుండా నీవు ఎదగాలని ఆశ పెట్టుకోవద్దు. మొక్క చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంది, ఫలాలు మాత్రం నేనున్నాను, నాకు వచ్చేసిన జీవం అనుకుంటుంది పాపం. అది నేనేం చేయాలంటే ఇప్పుడు ఆ మొక్కలు ఏం చేయాలి, అంచులు కత్తిరించేసి తను కొంచెం బోర్డు చేయాలి. బోర్డు చేస్తే అప్పుడు ఏంటి, ఆ ఆకులు చివరికి వచ్చే జీవం కొంచెం కాండానికి మిగులుతుంది. అప్పుడు కాండం ఏమవుతుంది, కొంచెం ఎదుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొమ్మ తీసి మీ బిడ్డలు ఎదగట్లని మీ బిడ్డలు కానీ కత్తిరిస్తారు, వాళ్ళు కత్తిరిస్తే పని అవుతాం. కత్తిరించవలసిన చోట్ల కత్తిరించాలి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? కాబట్టి ఇక్కడ మన పాఠంలోకి వెళ్దాం. ఆయన అంటున్నాడు, నా కోపం నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను
7 పొట్టేళ్ళు. ఏమంటే దేవుడు ఒక క్రమాన్ని చెప్పాడంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దాన్ని పాటించాలా? ఎందుకు అని ప్రశ్నించగలవా? ఎందుకని అడగగలవా? నోవాహుతోని కూడా ఒక మాట చెప్పాడు. నేను అది రాసుకోలేదన్న పాయింట్, ఎందుకు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వాడలోనికండి అన్ని జత జతలుగా పెట్టమన్నాడు, కానీ పెయ్యలను ఆ పెంటులను ఏం చేయమన్నాడు? 7 పెట్టమన్నాడు. ఎందుకు? అన్ని జత జతలుగా పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని జత జతలుగా పెట్టమన్నాడు, కానీ పెయ్యలను ఏదైతే ఆ పొట్టేళ్ళను ఆయన వధించాలనుకుంటున్నాడో వాటిని 7 మాత్రం పెట్టమన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే వాడ నుండి ఎప్పుడైతే నోవాహు కింద దిగాడో అతడు బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద 7 పొట్టేళ్ళను 7 పెంటెలను పెయ్యలను ఏం చేయాలి? వధించి యెహోవాకు స్తుతిగానము చెల్లించాలి, యెహోవాకు ధూపము అర్పించాలి, యెహోవాకు మనం ఏం చేయాలి? అర్పణ అర్పించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీళ్ళు తప్పు చేస్తే దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని నేను అంగీకరించాలంటే మీరు 7 ఎడ్లను 7 పొట్టేళ్ళను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నద్దకు పోయి, ఏమండి ఒక మాట అడుగుతాను. అప్పుడు దాకా ఈ ఎలీఫజు, ఈ బిల్దదు, ఈ జోఫరు, యోబు నువ్వు పాపం చేస్తుంటావయ్యా, రహస్యమైన పాపం చేశావు కాబట్టి నీకు ఈ రోగం వచ్చి తగలడ్డది, నీకు బాగుపడదు. ఇంకా నువ్వు దేవుని కంటే నీతిమంతుడు అని అనుకుంటున్నావుగా, మాకు అర్థమైంది అని అంటుంటే యోబు అంటున్నాడు, అయ్యల్లారా అంత పాత నా మీద అంత నేరము మోపొద్దు. నాకు పరమందు ఒక సాక్షి ఉన్నాడు, నాకు పరలోకమందు ఒక సాక్షి ఉన్నాడు, ఆయన అన్ని చూస్తున్నాడు, నా మీద అంత నేరము మోపొద్దని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి యోబు దగ్గరికి ఇప్పుడు వీళ్ళని ఏమంటున్నాడు? 7 పొట్టేళ్ళను 7 ఎడ్లను మీరు తీసుకుని నా సేవకుడని యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. ఎవరు అర్పించాలి? నా సేవకుడని యోబు అన్నాడు. అక్కడ ఎంతమందికి అర్థమవుతుంది? అర్పణ అర్పించేది ఎవడు? దేవునికి అర్పణ అర్పించాలి. ఎవరి నిమిత్తం? ప్రజల నిమిత్తం. అక్కడ యోబు తన స్నేహితుల నిమిత్తం అర్పణ అర్పిస్తున్నాడు. అయితే చూడండి, దహన బలి అర్పించవలను, అప్పుడు నా సేవకుడిని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండానట్లు. అంటే ఆల్రెడీ శిక్షించేద్దామని నిర్ణయం చేసుకున్నాడు ఆయన. ఆ శిక్ష మీ మీద రాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? 7 ఎడ్లను 7 పొట్టేళ్ళను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండానట్లు నేను అతన్ని మాత్రము. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అతన్ని మాత్రమే, ఎంతమందికి అర్థమవుతుంది? నేను అతన్ని మాత్రమే అంగీకరించదును, ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక. గమనిస్తున్నారా? అయితే ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు, అతని కొరకు నేను అంగీకరించదును వర్తమానములో. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెలు మీరు తీసుకుని నా సేవకుడిని యోబు నద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలను అనే మాట చెప్పగానే తేమానీయుడైన ఎలీఫజును, షుహీడైన బిల్దదును, నయమతీయుడైన జోఫారును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించును. అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? యోబును ఏం చేశాడండి? ఎందుకని? యోబు ఏమైనా పాపం చేశాడా? యోబు పాపం చేశాడా? అమ్మా యోబు పాపం చేయలేదు.
అతడు పాపము చేయలేదు అని అతడు ఎరిగి ఉండెను, మరియు అతడు పాపం చేయలేదు కనుక అతడు ఒప్పుకొనడు. పాపం చేస్తే ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. మనం పాపం చేసి కూడా ఒప్పుకోం. అందరూ ఇక్కడ ఉన్నారా? ఎందుకు ఆమెను రాలేదేంటి? ఆమెను గట్టిగా రాలేదేంటి? మాట అర్థమైందా? యోబు పాపం చేయలేదు, అతడు ఒప్పుకోడు. పాపం చేయలేదు కనుక ఒప్పుకొనడు. మనం పాపం చేసాం కానీ ఒప్పుకోం. యోబుకి మనకున్న తేడా అదే. పాపము చేసిన తర్వాత మనం ఒప్పుకుని విడిచిపెడితే దేవుని కనికరాన్ని మనము పొందుకుంటాం. ఆయన ఒప్పుకోవడానికి పాపం చేయలేదు, మనం పాపం చేసి దేవుని సన్నిధిలో ఒప్పుకోము. ఎంతమంది ఇక్కడ అర్థం చేసుకుంటున్నారు? ఎందుకనగా అతడు సంపూర్తిగా అన్నడు పాపం చేయలేదు, కానీ దేవుడు నిజంగా అతన్ని పరీక్షించుచుండు. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఎందుకు? ఒక్కసారి మీరు ఏప్రిల్ రాసిన పత్రిక త్వరగా ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు. అమ్మా తీసారా? అండర్లైన్ చేసుకున్నారా? చేసుకుని అండర్లైన్. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారులైన వారందరూ ఏం చేస్తారంటే శిక్షలో. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ లోకముతో పాటు శిక్ష పడకుండా నిమిత్తం ఇప్పుడు మనం దేవుని చేత శిక్షింపబడుచున్నామని వాక్యం ఉంది. మరి ఏదైనా శ్రమ వస్తే మనం ఏమంటున్నాం? చెప్పండి అమ్మా. జ్వరం వచ్చింది, బలహీనత వచ్చింది, ఏంటి ప్రభు ఈ కర్మ, నన్ను చూడవా అని ఆయన అంటామా లేదా? చెప్పండి. అనరా? అనకూడదు, అంటారు. మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఏ కార్యం జరగట్లేదు అంటారా? అనరా? అంటారు. అన్ని వాళ్ళు ఉంటారు. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ఏ పనులు రావట్లేదు, శిక్ష. పని రాకపోయినా శిక్షే, ఉద్యోగం రాకపోయినా శిక్షే, సమస్య వచ్చినా శిక్షే. అంటే నువ్వు అర్థం చేసుకోవట్లేదు. యోబు వలె నువ్వు పరీక్షించబడడానికి ఇష్టపడలేదు. నువ్వు పరీక్షించబడడానికి ఇష్టపడితే రెండంతల ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. శిక్ష దేనికనంటే దేనికి? శిక్ష దేనికి? నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను శుద్ధ సువర్ణ వలె మార్చి నీకు రెండింతల ఆశీర్వాదం ఇవ్వడానికి. ఎప్పుడైనా దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పాటలను చెప్తున్నాడు, గమనించండి. అతని కొరకు నేను అంగీకరించిన మాట ఆ వర్తమానంలో 52వ సంవత్సరం చెప్తున్నాడు, 21వ పారాగ్రాఫ్లో. శ్రమల గుండా వెళ్ళిన ఆ వ్యక్తి, శుద్ధీకరించబడిన వ్యక్తి ఎవరో? యోబు. శ్రమల గుండా వెళ్ళాడు. ఎవరి చేత శుద్ధీకరించబడ్డాడు? వాక్యము చేత, ఎలుగు ద్వారా శుద్ధీకరించబడ్డాడు. దేవుడు ఇప్పుడు ఒక పాపితో వ్యవహరించట్లేదు, అవునా? అతడు పాపం లేని వాడుగా ఉన్నాడు. ఆయన ఒక పరిశుద్ధునితో వ్యవహరించుండును. చూసారా? దేవుని ద్వారా శుద్ధీకరించబడుతున్న ఆ ఒక వ్యక్తి అతడు ఎవరు? యోబు. నిజమేనా? అతడు అనేక కష్టముల మధ్య ఇంకా దేవుని సేవింపగల మచ్చులు ఉన్నారని సాతానుకు రుజువు చేయించుండును. నిజమేనా? సాతానుకు అన్నీ చెప్తున్నాడు. ఓయ్ సాతానా, భూమి మీద తిరిగానన్నో, నా సేవకుడిని యోబు సంగతి ఏంటో తెలుసా నీకు? అసలు యోబు ప్రస్తావన తెచ్చింది ఎవరు? అమ్మా ఎవరండి? దెయ్యం తేలే, నీ గురించి దెయ్యమేం తేలేదు, దేవుడు తెచ్చాడు. నా సేవకుడని యోబు గురించి ఏంటి నీ సంగతి చెప్పు, ఏంటి నా ఆలోచన అంటే ఆయన సాతాను ఏమన్నాడు? నువ్వు ఆయన చుట్టూ ఏం చేసావు? కంచేసేసి మొత్తం రెండింతలకు దీవించేసావు, ఎంత అంటే అంత ఇచ్చేసావు, ఇప్పుడు ఒకసారి కంచి తీసే, అప్పుడు అతను నిన్ను దూషించబోతున్నా అన్నట్టుగా అన్నాడా లేదా? అయినా సరే దేవుడంట యోబు మీద గొప్ప నమ్మకాన్ని పెట్టుకున్నాడంట. ఒక్కసారి యోబు కోసం చెప్పలు కొడతారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అదే పరిస్థితిలో ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షిస్తే మన మీద ఆయన నమ్మకం ఉంటుందా? 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 నో, ఉండదు. ఆయన మన మీద నమ్మకం పెట్టుకోడు. ఏమండి, నమ్మకం పెట్టుకుంటాడా చెప్పండి? ఆయన నీ మీద విశ్వాసం పెట్టుకుంటాడా? పెట్టుకోడు. నో. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యోబు వంటి మనిషి భూమి మీద మరొకడు లేడని చెప్పాడు. అందుకే ఎవరికి ఎలాంటి శిక్ష అప్పగించాలో దేవునికి ముందుగానే తెలుసు. తట్టుకునే పరిస్థితిని బట్టే నీకు శిక్ష వస్తుంది తప్ప తట్టుకోలేనంత స్థితి నీకు ఇవ్వడం. అంత క్రూరుడు కాదు మన దేవుడు. ఎందుకు శిక్షించబడుతున్నామంటే మన అవిధేయత వల్ల, మన అవిశ్వాసం వల్ల, మన అపవిత్రత వల్ల, మన ఒప్పుకోలేని స్థితి వల్ల, మన దేవుని సన్నిధిలో ప్రార్థించబోవడం వల్ల మన సమస్యలు పెరిగిపోవడానికి కారణం అదే, మన అవిధేయత వల్లనే. దేవునికి స్తోత్రం. అందుకే యోబు ఏంటి అంట, పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, దేవుని యొద్దకు వచ్చి ప్రతి కుమారుడు మొదటగా శిక్షింపబడి పరీక్షించబడవలను. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని యొద్దకు వచ్చి ప్రతి కుమారుడు మొదట ఏం చేయబడాలి? శిక్షించబడి పరీక్షించబడవలను. ఒకవేళ నువ్వు దేవుని ద్వారా పరీక్షించబడకపోతే నువ్వు ఒక దుర్భర జీవివే లేదా దుర్బీజుడివే. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా దాని అర్థం ఏంటంటే అక్రమ సంతానం. అంటే దేవుని దృష్టిలో అండి, నీకు కష్టం అవుతుందా? ఏ బ్రదరు, ఎందుకు రావాలని అనడానికి వచ్చిందా? నువ్వు దేవుని బిడ్డవని గుర్తించు. నీకు రాలేదా? నువ్వు దేవుని బిడ్డవి. మరి ఇక్కడ కష్టాలు రాని వారు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. మాకు ఈ సంవత్సరంలో ఒక్క కష్టము కూడా రాలేదండి, ఒక్క శోధన కూడా రాలేదండి, ఒక్క రోగం కూడా రాలేదండి, ఒక్క సమస్య కూడా రాలేదన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఏమి రాలేదా? ఏమి రాలేదా? అందరూ పర్ఫెక్టా? అందరూ దేవుని కుమారులు, అందరూ దేవుని కుమార్తెలేనా? అమ్మ చెప్పరా? నిజమే. మీరు చేతులు ఎత్తితే కాదు. అందుకే ఇప్పుడు ఎందుకు సమస్య వచ్చింది నువ్వు అడగాల్సిన పని లేదు. సమస్య వస్తే, ప్రభువా నువ్వు నాతో ఉండు, ఈ సమస్యను జయించడానికి ఒక శక్తినివి, నన్ను రెండింతలుగా దీవిస్తావని నమ్ముతూ ఉన్నాను, నాకు సహాయము చేయి. అందుకే ఎంత కష్టం వచ్చినా మనం ఏమన్నాం, నాకేమి లేదు, నాకు ఏ బాధ లేదు అనగలుగుతున్నావంటే నీకంత గుండె ధైర్యం ఇచ్చింది ఎవరో, నీకంత బలం ఇచ్చింది ఎవరు, నీకంత శక్తిని ఇచ్చింది ఎవరు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు కాదా? ఆయన సన్నిధి కాదా? ఆయన ప్రభావం కాదా? దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు దేవుని ద్వారా పరీక్షించబడకపోతే నువ్వు దుర్భర జీవే. ఓ లార్డ్, హల్లెలూయా. ఒక నిజమైన సత్యమైన తిరిగి జన్మించిన దేవుని యొక్క బిడ్డ స్థిరంగా నిలబడు. మనము క్షయము కాని దేవుని యొక్క విత్తనము ద్వారా విత్తబడ్డాం. ఏంటండి? క్షయము కాని విత్తనము ద్వారా విత్తబడ్డాం. ఈ విత్తనము క్షయము కాదు, ఇది పరిపక్వలోకి వచ్చేది. ఈ విత్తనము ఒక దినాన పరలోక రాజ్యంలో నిలబడేది. ఇది దేవుని విత్తనం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఏమై ఉన్నారు? నిజమేనా? అందుకే ఎలీహు అన్నాడు మాట, అయ్యా యోబు గారు, నా యవ్వనాన్ని దూషించవద్దు, ఎందుకంటే నేను నీకంటే చిన్నోడిని. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలీహు యోబుతో మాట్లాడుతాడు. యోబు పెద్దోడు, ఎలీహు ఎవరు? చిన్నోడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమన్నాడంటే ఈ వర్తమానంలో చెప్తున్నాడు, గమనించండి. తూర్పు నుండి ఎలీహు అని పేరు గల ఒక చిన్న రాకుమారుడు వచ్చి ఉన్నాడు. ఓ నిజంగా అతడు ఎవరంటే యేసుక్రీస్తుకు ప్రాతినిధ్యం అంటున్నాడు అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతడు యోబు యొద్దకు వచ్చినప్పుడు అతడు చెప్పాడు, నా యవ్వనాన్ని దూషించవద్దు, ఎందుకనగా నేను నీకంటే చిన్నవాడు, నువ్వు ఒక వృద్ధ ఋషివి. వృద్ధ ఋషి అంటే వృద్ధుడివి. ఋషివి అంటే ఏంటి? ఋషులు అంటే ఏంటి? పాపం బూడిదలో కూర్చుని ఏం చేస్తున్నాడు? తపస్సు చేస్తున్నాడు. నువ్వు వృద్ధ ఋషివి, బహుశా ఒక 150 లేకపోతే 100 సంవత్సరాలు నీకు ఉంటాయి.
లేక ఏదైనా, మరియు నేను బహుశా ఒక యవనస్తుని, కానీ నా యవ్వనమును ద్వేషించవద్దు. మొదటగా అతడు యోబును సరి చేయడకు ప్రారంభించాడు. యోబు ఎందుకు దిగులు పడుతున్నావు? ఏమని సరి చేస్తున్నాడు? ఈ ప్రపంచంలో ప్రతి వృక్షము నరికివేయబడిన తర్వాత అది ఏమవుతుంది? మళ్ళీ తిరిగి నరికేసిన తర్వాత ఆ మొద్దులోంచి ఏమవుతుంది? మళ్ళీ చిగురు వస్తుంది కదా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ గురించి నువ్వు బాధపడకో అని యోబుకి ఏం చేస్తున్నాడంట? ఆ ప్రత్యక్షను అంతా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఒక పువ్వు తిరిగి జీవించడానికి ఆయన ఒక మార్గమును ఏర్పరిచిన యెడల, మరి ఆయన యొక్క పోలికలో చేయబడిన దేవుని యొక్క కుమారుని సంగతి ఏంటి? యోబు చెప్తున్నాడు, ఒక వ్యక్తి మరణించినప్పుడు అవును అతడు తన ఆత్మను విడిచిపెట్టును, అతడు నశించును, అతని కుమారుడు ఏడ్చును, ఏదో కార్యం జరుగును, మరియు అతడు దాన్ని పొందుకొనడు. అటువంటి కార్యం నేను అర్థం చేసుకోలేను. కానీ ఒక పువ్వు, ఒక విత్తనం పాతి పెట్టడం నేను చూశాను. అది తిరిగి ఏమవుతుంది? జీవిస్తుంది. పువ్వు చనిపోవటను నేను చూశాను, అది తిరిగి వికసించడం చూశాను. కానీ ఒక వ్యక్తి పాతి పెట్టబడినప్పుడు, తన ఆత్మను విడిచిపెట్టినప్పుడు, మరి అతడు ఎక్కడ ఉంటున్నాడు? అతడు తిరిగి లేవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యోబు ఏమన్నాడు తెలుసా? చర్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యోబు, నువ్వు ఆ పువ్వులను గమనించున్నావు, అవి దేవుని యొక్క మార్గంలో ఉన్నాయి. ఎక్కడున్నాయండి? అందరు ఎక్కడ ఉన్నారా? ఈ సృష్టి దేవుని యొక్క మార్గంలో ఉందా? ఈ సైన్సిస్టులు అంట గడ్డి పువ్వును సృష్టించలేరంట. అందరు ఎక్కడ ఉన్నారా అమ్మా? గడ్డి పువ్వు అందం ఎలా ఉంటుందో తెలుసా అండి? గులాబీ పువ్వు అంతా ఒక రంగు, బంతి పువ్వు అంతా ఒక రంగే, అవునా కదా? చామంతి పువ్వు ఒక రంగు, కానీ గడ్డి పువ్వు ఏమండి అందులో మిక్సింగ్లో ఉంటాయి. వైట్, పింక్, ఎల్లో, వైలెట్. అర్థమవుతుందండి? దాని ఆకుల్లో కూడా రకరకాల ఆకులు ఉంటాయి. కానీ ఏ సైన్సిస్ట్ కూడా, ఏ శాస్త్రవేత్త కానీ, ఏ బయో లేకపోతే బాటనీ లైఫ్ చదువు వారు కానీ, ఏ వృక్షశాస్త్రం సంబంధించిన వ్యక్తి కానీ ఆ వృక్షశాస్త్రమును కలిగిన జీవాన్ని అర్థం చేసుకోలేరంట. ఎందుకంటే అది సృష్టించింది దేవుని మాట. ఒక గడ్డి పువ్వుకున్న అందాన్ని దేవుడు అలంకరించినట్లయితే మరి మనల్ని ఎంత అందంగా అలంకరించాడు. మనం ఆయన పోలిక కదా. ఒక గడ్డి పువ్వును ఒక మానవుడు తయారు చేయలేడు. మామూలుగా ఏదో పేపర్గా గడ్డి పువ్వులు ఎలా అవుతున్నాయి ఇప్పుడు? పేపర్ పువ్వులు, రంగుల పువ్వులు వస్తున్నాయి లేవా? వస్తున్నాయా? వస్తున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిలో ఉన్న కోళ్ళన్నీ నాటుకోళ్ళు అయితే మనం ఏం చేస్తాం? మా చర్చికి వద్ద నువ్వు తెల్ల కోళ్ళ రావాలి, నల్ల పక్షిలా రాకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? అన్ని బాయిలర్ కోళ్ళే, అన్ని ఫారం కోళ్ళే. ఎంతమందికి అర్థమవుతుంది? ఫారం కోళ్ళు అంటే ఫారంలో పెంచినవి, బాయిలర్ కోళ్ళు అంటే బాయిలర్లో పెంచారా? అది ఫారంలోనే పెరిగింది. కానీ బాయిలర్ కోడి గుడ్డ ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. ఏమండి ఎవరన్నా చెప్పండి, గుడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? కోడి ఆడుతుందా, మిషన్ ఆడుతుందా? ఇదేంటి సృష్టిలో కోడి ఎట్టాలి కదా, గుడ్డు మిషన్ ఎట్టడం ఏంటి? కానీ మనం ఎక్కువగా దేని ఇష్టపడతాం చెప్పండి? బాగా ఇష్టపడేది నాటుకోడి ఏమీ కాదు. ఉత్తినే నోటి మాటకి ఏమంటామంటే నాటుకోడి పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి, నాటుకోడి అంటే నాకు చాలా ఇష్టం అంటాం. కానీ నాటుకోడి తెచ్చుకుని వండుకున్నప్పుడు ముఖం చూడాలి. ఎవరు ఇష్టంగా తినరు అది. కానీ అదే బాయిలర్ కోడి నోరు ఊరిపోద్ది. అది ఏపుతుంటేనే మనకేమైపోద్ది, మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవునా కదా చెప్పండి? అవునా కదా? కానీ దేవుని సృష్టిలో ఉన్నది అంతా ఏంటి? కలర్స్, కలర్స్, కలర్స్. హల్లెలూయా. కానీ ఈ మానవుడు ఏం చేస్తాడు? కలర్స్ని సృష్టించలేడంట. వైట్ని మాత్రం. మరి ఈ వైట్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? ఫుల్ వైట్. మానవునికి జ్ఞానం. అందుకే మీరు మందిరాలకు వచ్చినప్పుడు ఏం చేయాలి? రాకపోతే మీకు ప్రభురాత్రి భోజనం కూడా ఏమని అంటారు కొన్ని సంఘాలు. మరి శిష్యులు ఏమన్నా తెల్లని బట్టలు వేసుకున్నారో లేదో నాకు తెలియదు. మరి ఏమన్నా వేసుకున్నారండి శిష్యులు? శిష్యులు అందరూ తెల్ల బట్టలు వేసుకుని మేడగదిలో కూర్చోలేదా?
బలిటోళ్ళండి 120 మంది మేడగదిలో తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఒక సిస్టర్ అయితే వాక్యం చెప్తాంది, ఆ మేడగదిలో జరిగిన సంఘటన గురించి చెప్తుంటే అది చూసి నవ్వాలో లేదా బాధపడాలో కూడా తెలియదు. ఆ సిస్టర్ అంటుంది, ఆ రోజున ఆ పరిశుద్ధాత్మ వారి మీద దిగొచ్చాడు, టప్ అని కొట్టిందంట. ఆవిడ టప్ అని కొట్టి ఇంకా ఆమె ఉగిపోతుంది, మామూలు కాదు. నేను అనుకున్నాను, తల్లి నువ్వు అక్కడ ఉండు కానీ వచ్చావేమో, అంత వివరణిస్తున్నావు అనుకున్నాను. దేవునికి స్తోత్రం. అయితే విమర్శ కోసం చెప్పట్లేదండి. నేను అంటాను, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం ఏమవుతుందో తెలుసా? కన్నీరు కార్చి మన పాపముల కొరకు దొల్లి ఏడుస్తామంట. ఉద్రేకపరిచినది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అనేది మన పాపములు ఒప్పుదల చేసేది. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఉద్రేకపరిచేది భ్రమపరచు ఆత్మ. దేవునికి స్తోత్రం. సరి చేయడానికే ప్రయత్నం చేశాడు. అయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి మరి చనిపోయిన తర్వాత పాతాళంకి వెళ్తున్నాడో లేకపోతే పరలోకం వెళ్తున్నాడో మనము చూడట్లే. కానీ మనకొక నిరీక్షణ కలదు, మనకొక శాశ్వతమైన రాజ్యం ఉంది, మనకొక నమ్మకమైన రాజ్యం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి గమనించండి, యోబు ఒకడు వచ్చుచున్నాడు, ఒకే ఒకడు ఖాళీలో నిలబడేవాడు. తన చేతులను ఒక పాపయుక్తమైన మనిషిపై ఉంచి మరియు ఒక పరిశుద్ధ దేవునిపై మరియు అగాధమునకు వంతెన వేయను. ఎవరు ఆయన? అగాధమునకు వంతెన వేసిన వ్యక్తి ఎవరు? యోబుతో చెప్తున్నాడు, ఒకడు వచ్చుచున్నాడు, ఒకే ఒకడు ఖాళీలో నిలబడతాడు. ఎవరు? మన కొరకు ఖాళీలో నిలబడింది ప్రభువైన యేసుక్రీస్తు. తన చేతులను పాపయుక్తమైన మనిషిపై ఉంచి, నా పైన ఉంచి మరి ఒక పరిశుద్ధ దేవునిపై మరియు అగాధమునకు వంతెన వేయును. మనకి దేవునికి మధ్యవర్తిగా నిలబడింది ఎవరు? మన కొరకు దేవునికి ప్రార్థించింది ఎవరు? నిజమేనా? మన కొరకు మధ్యవర్తం చేసింది ఎవరు? వెంటనే ఆ మాట చెప్పగానే యోబు అంట ఆత్మవశుడైపోయాడంట. ఆత్మవశుడైపోయి ఉరుముట ప్రారంభించాయంట. అక్కడ వెంటనే మెరుపులు మెరిశాయంట. యోబు తన కాళ్ళపై నిలబడి మరియు చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను అతన్ని ఎరుగుదును, అంచెదినములో ఆయన భూమి మీద నిలిచిననియు, ఈ శరీరం పురుగులు తినివేసిన ఇంకను నా శరీరంతో నేను దేవుణ్ణి చూచెదును. పునరుద్ధానం యొక్క ఒక దినము రాబోచున్నది. అంచెదినములో ఎప్పుడంట? దేవునికి స్తోత్రం. యోబు కోసం వచ్చాడా? 2000 సంవత్సరాల క్రితం వచ్చాడా? యోబు కోసం నిలబడ్డాడా? యోబు కోసం ఖాళీలో నిలబడ్డాడా? యోబు కోసం కేక వేశాడా? యోబు కోసం ఆ సమాధులు తెరిచాడా? యోబును పైకి లేపాడా? యోబు కన్నులారా చూచాడా? ఎవరిని? నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుతున్నాను. నన్ను ఒక దినాన్ని లేపుతున్నా నాకు తెలుసు. వచ్చావా నా యేసు? నువ్వు వచ్చావా నా ప్రభువా? నువ్వు వచ్చావా? ఓ తలుపు కొడుతున్నప్పుడు, ఆ పరదేశం యొక్క తలుపు కొడుతున్నప్పుడు యోబు వెళ్ళాడా? దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం అండి. ఆమేన్. మరి ఆయన చెప్పిన రీతిగా వచ్చిన దేవుడు ఈ దినాల్లో మనకు వరకు రాడంటారా? వస్తాడా? రాడా? వస్తాడా? మరి ఎంతమంది వస్తాడని నమ్మకంతో ఆరాధన చేస్తున్నారు? వస్తాడని నమ్మకం ఉంటేనే ఆరాధన చేయండి. ఆయన వస్తాడో లేదో నాకు తెలియదు, పాస్టర్ రమ్మన్నారు వచ్చేసాను ఆరాధన కంటే వ్యర్థమండి, వేస్ట్ అండి. అటువంటి ఆరాధన ఆయన తీసుకోడండి. ఆయన వస్తాడనే నమ్మకం ఉంటేనే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో వేదిక ఆయన నీకు కనబడతాడు. యోబు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నిలబడిన ఒకే ఒక వ్యక్తి. హల్లెలూయా. యోబు స్నేహితులతో దేవుడు ఏం చేశాడు? మాట్లాడడం లేదా? ఏం చేశారు? ఇతడు హేళన చేస్తున్నారంట. ఎవరిని? యోబుని. ఇప్పుడు హేళన చేసిన ఈ మనుషులు మరి యోబుని గురించి ఒక రకమైన అపహాస్యం చేస్తున్నారు. అయితే దేవుడు వారికి చెప్పాను, మీరు వెళ్ళి ఒక అర్పణ తీసుకుని యోబు యొద్దకు వెళ్ళము. ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి అర్పణ? 7 పొట్టేళ్ళు 7 ఎడ్లు. నీతిమంతుడు నా సేవకుడు, నేను మిమ్మల్ని వినను. మీరు మా కొరకు మీరు మీ కొరకు నా కొరకు నా దగ్గర ప్రార్థన చేసిన మీ ప్రార్థన నేను అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? విన్నాం. ఎందుకనగా మీరు చాలా తప్పుదములు చేసి ఉన్నారు. మీరు సత్యము కొరకు నిలబడలేదు.
మీరు సరైన దాన్ని చేయలేదు. కాబట్టి మీరు ఒక దహన బలిని తీసుకుని వెళ్ళి మరి ఒక బలి అర్పణ అర్పించుము, మరియు నా సేవకుడిని యోబును మీ కొరకు ప్రార్థించమని అడగండి. అడగమన్నాడా? యాలి అనగా నేను అతని ప్రార్థన వినేదని అంటున్నాడు. చప్పట్లు కొడతారు. ఇప్పుడు మీరు అక్కడే ఉన్నారు. ప్రార్థన సంగతులు ఏం చేస్తుంది? మారుస్తుందా? అవునా? వెళ్ళి నా సేవకుడిని యోబుని అడగండి, మరియు అతడు మీ కొరకు ప్రార్థింపమని ఇవ్వండి. ఎవరైతే శ్రమల గుండా వెళ్ళి ఉన్నాడో, ఎవరి ఎడల నేను దయ చూపించి ఉన్నానో నేనే దీవించిన అతడు. ఇప్పుడు దేవుడు అతను ఏం చేశాడు? దీవిస్తున్నాడా? గట్టిగా ఎంతమంది మీరు దీవెన పొందుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ ఇప్పుడు ఒకవేళ నీవు, ఇది చాలా ఇంపార్టెంట్ మాట, చాలా జాగ్రత్తగా వినండి. ఈ వర్తమానం చెప్తున్న అతని వరకు నేను అంగీకరించేది వర్తమానం. ఇప్పుడు ఒకవేళ నీవు ఎడల, అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ నువ్వు దైవికమైన పాస్టర్ని కలిగి ఉన్న ఎడల, మరియు నీవు రోగి ఉండిన ఎడల, మరియు ఆ వైద్యుడు నీ కొరకు ఏమీ చేయలేనప్పుడు వెళ్ళి ఆ దైవికమైన పాస్టర్ను నీ గృహం యొద్దకు తీసుకుని వచ్చి, ఏమన్నాడండి? ఎంతమంది మనం చేస్తున్నాం ఈరోజు? ఎంతమంది ఈరోజు ఆ దైవికమైన పాస్టర్ను పిలుస్తూ ఉన్నారు? అమ్మా వింటున్నారా? వాక్యం ఉందా? నీకు బలహీనత వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, డాక్టర్లు నీకు ఏమీ చేయలేనప్పుడు, అక్కడ నేను చెప్పట్లేదు ఆ మాట. ఏమన్నాడు? ఆ వైద్యుడు మీ కొరకు ఏమీ చేయలేనప్పుడు వెళ్ళి ఆ దైవికమైన పాస్టర్ నీ గృహం యొద్దకు తీసుకుని వచ్చి మరియు చెప్పుము, ఇప్పుడు ప్రియమైన దేవా, నా పెద్ద ఇక్కడ ఉన్నాడు. నా పెద్ద ఎవరా? పెద్ద పాస్టర్. దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ప్రియమైన దేవా, నా పాస్టర్ ఇక్కడ ఉన్నాడు, నా పాస్టర్ ఇక్కడ ఉన్నాడు, అతను ఒక మంచి దైవికమైన వ్యక్తి అని నాకు తెలుసు. నేను ఇక్కడ నా బిడ్డ ప్రక్కన అతనితో పాటు మోకాలు వేచున్నాను. ప్రియమైన దేవా, దయ చూపించమని నిన్ను అడుగుతున్నాను. వెంటనే ఏదో జరగబోతుంది. ఎందుకు తెలుసా? దేవుడు క్రమాన్ని తప్పడు. దేవుడు 7 ఎడ్లను 7 పొట్టేళ్లు తీసుకుని మీరు యోబు యొద్దకు వెళ్ళండి, యోబు మీ కొరకు ప్రార్థన చేదును అని చెప్పినప్పుడు ఆ స్నేహితులు ఆ 7 ఎడ్లను 7 పొట్టలను తీసుకుని యోబుకి ఇచ్చినప్పుడు యోబు ఏం చేశాడు? వారి నిమిత్తం బలిపీఠం కట్టి వారు ప్రార్థించినప్పుడు దేవుడు యోబుని అంగీకరించాడు. వారి మీద శిక్ష రాకుండా చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం చేస్తున్నామా? చాలా సందర్భాల్లో సేవకుని గుర్తిస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రతిదాన్ని ఆ యొక్క సేవకుడు తెలియజేస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ కాల ప్రవక్త మాట చెప్పాడంటే ప్రవక్త కాదండి, ప్రవక్తలో ఉండి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గమనించండి, వారు భక్తి గల జనులెప్పటికీ, ఎవరు? ఆ స్నేహితులు భక్తి గలవారే, చర్చికి వెళ్ళేవారే, అన్ని చేసిన వాళ్ళే, కానీ దేవుని ఎడల నమ్మకం సరైనదిగా లేదు. అయినా యోబు వారి కొరకు ప్రార్థించాడు. ఒక ప్రార్థన, ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకమైనదే, బహు బలము గలదై ఉండును. యాకోబు పత్రిక చదువమ్మా, 5వ అధ్యాయం చదువమ్మా. 5వ అధ్యాయం 14వ వచనం నుంచి రాయబడి ఉందా? నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై ఉండునంట. అతడు మీ కొరకు నూనె రాసి ప్రార్థించును, దేవుడు అతన్ని స్వస్థపరచును. కానీ ఈ రోజు ఏమైపోయింది? ఏ బలహీనత వచ్చినా ఇంకా పిలవట్లేదు, చెప్పట్లేదు. సరే నాకు కూడా పని తగ్గింది అనుకున్నాను. నన్ను ఎవరైతే పిలుస్తారో వారి దగ్గరికి పోతాను. అవునా కదా? నన్ను ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోతాను. దేవునికి స్తోత్రం. మరి నాకు బాగాలేదు అనుకోండి,
ఆ రోజు శుక్రవారం కనుక నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే దేవుని మందిరంలో అందరూ వస్తారు. ఆ రోజే వాక్యం చెప్పే ముందే లేచి నిలబడి, ఏమా ఇక్కడ ఉన్నారు కొంతమంది, చెప్పానా నా గురించి ప్రార్థన చేయమని నేను ఏమడిగాను. అంటే నాకు ఉండదు అవసరత, నాకు ఉంటుంది ప్రార్థన అవసరత. అప్పుడప్పుడు నేను గ్రూప్ లో ఏం చేస్తాను, నాకు బాగోలేదు నా గురించి ప్రార్థించండి. ఎందుకని ఒకరి కొరకొకరు కనిపెట్టుకోవాలి, ఒకరికొకరు ప్రార్థించుకోవాలి. అప్పుడే కదా దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. అది క్రమము. మనం క్రమం దాటిపోయి ఏం చేస్తాం, క్రమం దాటిపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ రోజున చాలా బలిపీఠాల వల్ల ఉన్నాయంటే బిలాము బలిపీఠాల వల్లే ఉన్నాయి, కయ్యను బలిపీఠాల వల్లే ఉన్నాయి. వారు కూడా ఏం చేస్తారు, అర్పణలు అర్పిస్తారు, బలిపీఠాలు కట్టారు. 7 బలిపీఠాలు కట్టారు, 7 పొట్టలు వధించారు, 7 ఎడ్లను వధించారు. నిజమేనా? కానీ బిలాము క్రమంలో వెళ్ళలేదు. ఏంటి ఆ క్రమం ఏంటో తెలుసా? ప్రార్థించినప్పుడు అతడు ఏం చేయాలి, తన తప్పిదములు ఒప్పుకోవాలి. నిజమేనా? తన పొరపాట్లు ఒప్పుకోవాలి. తను ఏది ఆశించి కూడా అక్కడ ప్రార్థించాలి. కానీ బిలాము ఎలా ఉన్నాడు, ఆల్రెడీ వస్తున్న సొమ్ము కోసం ఆశిస్తున్నాడు. నిజమేనా? ప్రార్థనలో సొమ్ము కొరకు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఇశ్రాయేలు శపించడానికి వెళ్తున్నాడు, దేవుని ప్రజలను శపించాలని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ ప్రార్థన చెల్లుతుందా? ఈ రోజున బలిపీఠాలు అలా ఉన్నాయి. ప్రభా ఆ కుటుంబం దీవించబడకూడదు, ప్రభా వాళ్ళు నాశనం అయిపోవాలి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా? బిలాముకు బుద్ధి చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు ఎన్నడూ కూడా ఎంత బాధ కలిగినా, ఎంత హింస కలిగినా, ఎంత నష్టపోయినా యోబు తన స్నేహితుల కొరకు వేరొక మాట మాట్లాడలేదు. నిజమైన సేవకుడు వారిని దీవించమని అడుగుతాడు, వారి కొరకు ప్రార్థిస్తాడంట. ఈ రోజున అలా ప్రార్థించే వ్యక్తులు మనకు కావాలి. ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో వ్యతిరేకతలు ఎదురవచ్చు. కానీ యోబు వలె ప్రార్థించే వారి రోజున కరువైపోయింది. కానీ బిలాము వలె ఏం చేస్తున్నారు, డబ్బెత్తే ప్రార్థన చేద్దాం. నిజమేనా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు అండి ఒక రోజున కుష్ఠరోగును స్వస్థపరిచాడు, గుడ్డివారిని స్వస్థపరిచాడు. వారితో ఒక మాట అంటున్నాడు, అయ్యా మేము నిన్ను వెంబడిస్తామంటే పోయి మీరు ఇంటికాడ ఉండండి, మీరు మీ మందిరానికి పోయి మోషే ధర్మశాస్త్రం చొప్పున మీరు అక్కడ ఏం చేయాలి, మీ అర్పణను అర్పించండి. అంటే ఖచ్చితంగా మనం స్వస్థత పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దేవునికి. అవునా కదా? హల్లెలూయా. మన ప్రార్థన ఎలా ఉండాలి, వీరికి నలిగిన హృదయంతో ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి, మన తప్పిదములు ఒప్పుకున్నట్లు ఉండాలి. కానీ ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది, ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, రోజు స్టేటస్ లో పెడుతున్నారు, ప్రతి రాత్రి కూడా ప్రార్థన చేస్తుంది. ఆమె ఏమని ప్రార్థన చేస్తాయి, ఓ ప్రభా ఆమెకి చెయ్యి ప్రభా, నువ్వు చేస్తావు నమ్ముతున్నాను ప్రభా, నువ్వు చేసేసావు ప్రభా. ఆయనకి చిత్తం లేదు, అర్థవుతుందండి. అంటే ఇప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర గట్టిగా వెళ్ళిపోతాడు. అంటే నీ దేవుడు ఎక్కడున్నాడు? అమ్మ ఎక్కడ ఉన్నారు? అందరూ ఎక్కడ ఉన్నారా? ఆమె ఏం చేస్తుందంటే ఆర్డర్లు ఆడుతుంది. ఇదిగో కళ్ళు తెరుస్తుంది, చూస్తుంది ఆ సెల్ ఫోన్, అందులో పేర్లు చదువుతుంది, చూసి ఇదిగో ఫలానా 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 సహోదరుడు, ఇదిగో ఫలానా సమస్య ప్రభా, ఇదిగో నాయన అతను చెప్పాడు ప్రభా, అతను చూడు ప్రభా, అతని సమస్య తీర్చే ప్రభా, ఇదిగో ప్రభా అంతే. అంటే అసలు ఏంటి ఈ రోజున ఏమైపోయారంటే ఇంక ఇలాగా సబ్స్క్రైబర్స్ పెరగడానికి చేస్తున్నారు ఏంటో నాకు తెలియదు. కానీ క్రమం అనేది ఆ ప్రార్థనలో ఉందా అని అడుగుతున్నాను. నాకు తెలిసి అది ఒక బిలాము ప్రార్థన. అక్కడ బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదని ఏర్పాటు చేసినట్టు గాడిదలు నేను చూసారండి ఎప్పుడైనా స్టేటస్ లో ప్రార్థనలో, లైవ్ ప్రార్థనలో చూస్తున్నారా? కొంపదీసి అందులో కానీ పెట్టద్దు దయించి మీ అవసరాల కోసం. ఒకవేళ అందులోంచి ప్రార్థన చేస్తే దెయ్యం వింటది, దేవుడు అండి జాగ్రత్త. దెయ్యం విన్నదంటే ఆ కార్యం అన్నాడు దేవునికి ఇస్తాడు. మీరు అనుకుంటారు భక్తి పొరలాలు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేస్తాడు. కాదు కాదు కాదు, నీ విశ్వాసమే నిన్ను బాగుపరచును. దేవుడిని ఒక సేవకుడు ఇచ్చాడు, నువ్వు ఆ సేవకుని గౌరవించిన ఆ సేవకుడు ఆ విషయం తెలియచేయి. అతను నీ కొరకు ప్రార్థన చేయను, అతను నీ కొరకు బలిపీఠం కట్టును, అతను నీ కొరకు బలిపీఠం కట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కార్యము చేస్తును. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను.
దేవునికి స్తోత్రం. అసలు చాలా విషయాలు ఉన్నాయి. ఒక 10 నిమిషాలు టైం ఇస్తారా? దేవుని స్తోత్రం. ముగించేద్దాం అనుకున్నాను. ఇంకా ఇది ముగించేద్దాం, కొత్త చాప్టర్ లోకి వెళ్ళొచ్చు అని. ఒక 10 నిమిషాలు ఇస్తారా? దేవుడు ఎప్పుడైతే వారి కొరకు ప్రార్థించాడో, ఆమేన్. చాలా విషయాలు దాటిపోతున్నాను, ఎందుకంటే మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. బలిపీఠం మీద ఆయన చూడండి, బలిపీఠం మీద గొర్రెను పెట్టి వధించినప్పుడు తెలుసండి, బలిపీఠం మీద గొర్రెను పెట్టి వధిస్తారు. అంతకు ముందు ఏం జరుగుతుందో తెలుసా? ఆ గొర్రె పిల్ల మీద ఎవరైతే వధిస్తున్నారో వాళ్ళు ఆ చేతుల నుంచి ప్రార్థిస్తారు. నా నేరములను నా పాపములను ఈ గొర్రె పిల్ల మీద ఉంచుతున్నాను, ఇది నా నిమిత్తం వధింపబడుతున్న గొర్రె పిల్ల అని. కానీ యేసుక్రీస్తు మన నిమిత్తం వధింపబడిన. దేవుడు చెప్పిన క్రమం ప్రకారం వెళ్ళినప్పుడే దేవుడు వారిని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. క్రమం లేకుండా ప్రార్థించిన దేవుడు ఆ ప్రార్థనకు జవాబు చెప్పడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు న్యాయము మరియు కృప అని వర్తమానంలో చెప్తున్నాడు. గమనించండి, ఎప్పుడైతే యోబు ప్రార్థన చేశాడో యోబుని దేవుడు ఏం చేశాడంట? రెట్టింపు దీవించాడు. రెట్టింపు. గొర్రెలను 2 ఇంతలు ఇచ్చాడు, ఎడ్లను 2 ఇంతలు ఇచ్చాడు. ఇచ్చాడా? గాడిదలు 2 ఇంతలు ఇచ్చాడు. మరి 10 మంది పిల్లలు చనిపోతే దేవుడు ఎంత మందిని ఇచ్చాడు? ఏమండి, యోబుకి 10 మంది పిల్లలు చచ్చిపోతే ఎంత మందిని ఇచ్చాడు? 10 మందిని ఇచ్చాడు. అన్ని డబుల్ ఇచ్చాడు. పిల్లలు మాత్రం 10 మందిని ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అన్ని డబుల్ ఎందుకు ఇచ్చాడు అని అంటే అవి పర్లోక రాత్రులు ఉండవు. కానీ యోబు కొరకు 10 మంది పిల్లలు ఆ పరదేశంలో ఆ వారి కొరకు ఉంచబడిన స్థలంలో ఉన్నారండి. రాకడ కొరకు ఎదురు చూస్తున్నారండి. ఆ 10 మంది అక్కడ ఉన్నారు, భూమి మీద 10 మంది ఉన్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి గమనించండి, ఆ కుమారులు మరియు కుమార్తెలు ఎక్కడున్నారు? మహిమలో అతని కోసం వేచి ఉన్నారు. చూడండి, అతను వాటిని ప్రతి ఒక్కరిని అతనికి ఇచ్చాడు. ఎవ్వరికి అన్యాయం చేయలేదు. ఆయనకి 2 ఇంతలు ఇచ్చాడా లేదా? కొడ్లు, గుర్రాలని, గాడిదని, ఎద్దులను, గాడిదలు, గొర్రెలను అన్ని కూడా డబల్ ఎత్తే పిల్లల్ని ఏం చేశాడు? 10 మంది పోయారు. కానీ 10 మంది అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళినా 10 మంది ఆయన పిల్లలే. ఆమేన్. ఒకవేళ మీ పిల్లలు పుట్టుకలో 2 రోజులు ఉండి 3 రోజులు ఉండి చనిపోయారా, నీకు అక్కడ పెట్టగా ఉంటాడు. నువ్వు దిగులు పడవలసిన పని లేదు. నీ పిల్లలు ఎవరైనా సగంలో చచ్చిపోయారా, వాళ్ళు నీ కొరకు అక్కడ పిల్లలుగా ఉన్నారు. నీ పిల్లలు నువ్వు పోగొట్టుకోలేదు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు 2 ఇంతలు ఇచ్చే దేవుడు. నువ్వు బిడ్డలు పోగొట్టుకున్నావా, నీకు ఆ పరలోక రాజ్యంలో ఆ బిడ్డ అక్కడ ఉన్నాడు. ఒక రోజు నా బిడ్డను నువ్వు చూస్తావు. యోబు కన్నులారా తన బిడ్డలను చూసినట్లుగా నువ్వు నీ బిడ్డను చూస్తావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వెంటనే ఆ యోబు స్థితిని మార్చడానికి ఇప్పుడు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పాలని ఎప్పుడు నుంచి అనుకున్నాను, సమయం వచ్చింది కూడా చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ 42వ అధ్యాయంలో ఎప్పుడైతే యోబు 10వ వచనం, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి, మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 ఇంతలు అధికంగా యెహోవా అతనికి, అంటే అక్కడ వెంటనే జరిగిపోలేదు. మాట అయితే ఉంది కానీ వెంటనే జరగలేదు. ఏమండి, గొర్రె పోతే 2 గొర్రెలు ఇచ్చాను అన్నారు కదా, గాడిదలు పోతే 2 గాడిదలు ఇచ్చాను అన్నారు కదా. ఏమండి, ఆకాశం ఏమైనా దింపాడా? అమ్మలారా, నా మాట వినపడుతుందా? యోబుకి ఏమైనా ఆకాశం నుంచి దింపాడా? 2 ఇంతలు. అతడు 10 గొర్రెలు కొనుక్కుంటే దాన్ని 20 చేశాడు. 20 గొర్రెలు 40 చేశాడు. 40 గొర్రెలు 80 చేశాడు. అలా ఆస్తిని ఆ సమయంలో కొంతకాలం పట్టింది అక్కడ. అంతేగాని యోబుకి 2 ఇంతలు ఇచ్చాడంటే చాలా మంది 2 ఇంతల ఆశీర్వాదం వెంటనే వచ్చాయి. వెంటనే అక్కడ వచ్చాడు. నేను 10 మంది పిల్లలు ఒకేసారి కనీసాడు. ఒకసారి కనలేదా? అయ్యో, దేవుడు అన్యాసుడు కదా. మరి ఎంత సమయం పడుతుంది 10 మందిని కన్నారంటే? కనీసం
15 సంవత్సరాల 16 సంవత్సరాలు పడుతుంది. అలా చెప్పండి. మరలా 7 మగపిల్లల్ని 3 కుమార్తెలు ఇచ్చాడు. పోగొట్టుకున్న దాన్ని ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అంతేగాని అదిగో పాస్టర్ గారు చెప్పారు 200 ఆశీర్వాదం ఎక్కడ 200 రాలేదని అనుకుంటాం. అంటే మనలో ఆలోచించే వాళ్ళు అలా ఉంటుంది మాట. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే యోబు అతని కొరకు ప్రార్థించాడో యోబు యొక్క స్థితిని మార్చాడు. స్థితిని మార్చడం అంటే యోబుని స్వస్థపరిచాడు. యోబుకున్న బలహీనత తీసివేశాడు. యోబుకి పసి పిల్లల వంటి ఆ చర్మాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎంతమందికి అర్థం? ఒక యవ్వనస్తుడు వలె సిద్ధపడ్డాడు. అతను మళ్ళీ రూపాంతరం చెందాడు. అతను మరలా తన జీవితం పునరుద్ధరించుకున్నాడు. ఒక పక్షి రాజు తను ఏం చేశాడు? కష్టపడినట్లుగా తను యొక్క అన్ని పీకేసుకుని మరలా ఇంకొక 40 సంవత్సరాలకు లేదా ఇంకో 30 సంవత్సరాలకి సిద్ధపడినట్లుగా యోబు ఏం చేశాడు? పునరుద్ధానం చెందాడు. మార్పు జరిగింది. కనబడుతుందా? శరీర మార్పు కనబడుతుందా? ప్రార్థించిన వారికి శరీర మార్పు, శ్రమల కొరకు నిలబడిన వారికి శరీర మార్పు, వాక్యం కొరకు నిలబడిన వారికి శరీర మార్పు. ఇక్కడ మాట నేను చెప్పినవాడిని, అతనికి కష్టం వచ్చినప్పుడు ఎవరు వాతావరణానికి రాలేదు. అయ్యో నీ పిల్లలు చచ్చిపోయారు. కనీసం భార్య దూషించింది, స్నేహితులు దూషించారు, ఎవరు కూడా అతన్ని ఓదార్చడానికి రాలేదు. కానీ ఈ 11వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనంటే అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రులు, అంతకు ముందు అతనికి పరిచయం వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకున్నారు. అతనికి ఆస్తి లేదు, అందరూ కోల్పోయారు. భార్య మాత్రం ఉంది. ఉందా? భార్య ఉందిగా. ఆస్తి అంతా కోల్పోయాడు. ఏమీ లేదు. ఏమీ లేని ఇంట వీళ్ళు ఏం చేశారు? అన్నపానములు పుచ్చుకున్నారు. అన్నపానములు పుచ్చుకున్నట్టు అంటే ఏంటి దాని అర్థం? దేవుడు మాట అన్నాడు, ఇదిగో తలుపు యొద్ద నుండి తప్పించు. ఎవడైతే తలుపు తీస్తాడో వాడితో నేను కలిసి భోజనం సహవాసం చేయొచ్చు కదా. భోజనం ఎందుకు చెప్తాడు? దేవునికి స్తోత్రం. ఆ సహోదరుడు బాధలో ఉన్నాడు. ఆ సహోదరుడు కష్టాల్లో ఉన్నాడు. తన శరీరం చీకిపోయింది, అంతా పోడైపోయింది. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏమీ లేవు, అన్ని కోల్పోయాడు. అయితే దేవునికి స్తోత్రం చెప్పాలి. అయితే వాళ్ళ ఇంటే ఏం చేశారు? పుచ్చుకున్నారా? పుచ్చుకున్న తర్వాత వాళ్ళు అందరూ ఏం చేశారంటే చూడండి, యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధలను గురించి ఎంతలేసి దుఃఖములు పొందుతున్న అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చి. హల్లెలూయా. బాధలు ఉన్నవాడు ఓదార్చడానికి పోతే భోజనాలు చేయకూడదని ఒక పాస్టర్ గారు బోధిస్తున్నారు. ఏమండి, నా మాట అర్థమవుతుందా? మరి ఇక్కడ ఓదార్పు ఎలా ఉంది? బాధలో ఉన్నవాడు, దుఃఖంలో ఉన్నవాడు ఇంటికి పోయి మనం భోజనం చేయకూడదు. మనం ఎందుకు చేస్తాం? ఎందుకు భోజనానికి తేడా లేదండి. మరి బాబు నువ్వు నేను ఒకటని చెప్పడానికి సమానత్వం ప్రకటించాలి. నువ్వు కలుగున్నది ఏదో పట్టుకెళ్ళి వాళ్ళు ఇస్తే వాళ్ళు తింటారు, నువ్వు తింటావు. అంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు కష్టాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే అతను విడిచిపెట్టారో వాళ్ళందరూ వచ్చి యోబు అంటే ఏం చేశారు? భోజనం చేశారా? ఉందా? నేను చెప్తున్నానా? బైబిల్ చెప్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధల గురించి ఎంతలేసి దుఃఖములు పొందుతామని అతని కొరకు దుఃఖించుచు. అది దుఃఖించాలని అవసరం ఏంటి? అప్పుడు ఓదార్చడానికి వచ్చారండి. మరి మనం ఏ ఇంటికి ఓదార్చడానికి పోతే ఆ ఇంట్లో మనం ఏం చేయొచ్చు? చేయొచ్చా? మరి చచ్చిపోయిన ఇంట్లో భోజనం చేయకూడదు అంటున్నారు. నువ్వు భోజనం టైంకి వెళ్ళు, వాళ్ళు భోజనాలు ఎవరో తెచ్చెట్టారు, నువ్వు తినకూడదా? తినకూడదా అని అన్నారు. నువ్వు తినకూడదంటే బైబిల్లో ఒక మాట ఉంది, చెప్తాను, దానికి కూడా లెక్క ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు తినకూడదంటే ఆ వ్యక్తి ఎవరో తెలుసా? శపించబడిన వ్యక్తి అయితే నువ్వు తినకూడదు. శాపంలో ఉన్న వ్యక్తి అయితే నువ్వు తినకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్ అదే చెప్తుంది. అయితే చూడండి, అతను ఆ విధంగా ఓదార్చి, అది కాక ఒక్కొక్కడు ఒక వరాహం అంటే ఏంటి దాని అర్థం? కొంత సొమ్ము. వరాహం అంటే ఏంటండి? కొంత సొమ్ము. ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను.
వాదాచడమే కాదు, వారు కలుగున్నది ఏం చేస్తున్నారు ఆ కుటుంబంలో. యోబు మరి యోబు ఆశీర్వదించబడి ఉంటే, యోబుకి డబుల్ పోర్షన్ వచ్చి ఉంటే, యోబుకి ధనం ఉంటే అప్పటికే ఎందుకు ఇవ్వాలి? యోబుకి ఇవ్వాల్సిన పని. అప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కొక్క వరాహం ఇచ్చారంట, కొంత సొమ్ముని ఇచ్చారు. మరియు ఏం చేశారంట, ఒక్కొక్కడు ఒక్కొక్క ఉంగరమును తీసుకొచ్చి యోబుకి. ఇప్పుడు వాటితో యోబు ఏం చేసుకుంటాడు? ఈ చేతుకుని ఆలుగెట్టుకుని తిరగడానిక? అప్పుడు వస్తు మార్పిడి అనేది ఎలా జరిగింది? అవునా? మరి కొంత సొమ్ము కూడా ఉంది అక్కడ. వరాహం అంటే కొంత సొమ్ము కదా. అంటే డబ్బుతో మార్పిడి చేసేవారు, వస్తువులతో కూడా. ఇప్పుడు కూడా వస్తువు మార్పిడి ఉందా లేదా? ఉందా లేదా? మన దేశం నుంచి రైస్ వేరొక దేశానికి వెళ్తే, ఆ దేశం నుంచి వేరొక ప్రోడక్ట్ మన దేశానికి, దాన్ని వస్తువు మార్పిడి అంట. అంటే ఇప్పుడు బాధలు ఉన్న వారి ఇంటికి పోయి మనం ఏం చేయాలి? వదార్చాలి. భోజనం టైం అయితే నువ్వు భోజనం కూడా చేయాలి. అప్పుడు కష్టాలు ఉన్నారు మనం తినేతాం అనుకోకూడదు. ఎందుకంటే దాని అర్థం ఏంటి? వాడిని వాదార్చడానికి నీవు నేను ఒకటే, నీ బాధ నా బాధ ఒకటే అని వాళ్ళు వాళ్ళతో సమానత్వం చెప్పడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏమో ఏమనుకుంటదంట, చచ్చినోడికి మైల్ అంటూ అట్టినట్టుగా వెళ్తారు. వాళ్ళు అంటూ అట్టినట్లుగా. కొంతమంది భర్తలు చనిపోతే ఇక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళు ఉప్పు నోట్లు పెట్టుకుంటారు, జీలకర్ర నోట్లు పెట్టుకుంటారు, అవన్నీ మళ్ళీ ఉమ్ముడి కట్టుకుంటారు, ఇవన్నీ చేసుకుని వెళ్తారు. ఏంటో మరి ఎవరు శాశ్వతం ఈ భూమి మీద? నువ్వు ఉప్పు కట్టుకున్నంత మాత్రాన, నువ్వు జీలకర్ర కట్టుకున్నంత మాత్రాన ఎవడో పోకుండా ఉంటాడా? ఈ భూమి మీద ఎవడన్నా పోకుండా ఉంటాడా? ఏదో సమయంలో దేవుని సెలవు లేకుండా ఎవరో కూడా పోరు. ఆయన సెలవు ఉంటే మనం ఎప్పుడైనా, మన పోకడ మన చేతిలో లేదు. అవునా కదా? ఎప్పుడు వచ్చామో మనకు తెలీదు, ఎప్పుడు పోతామో. అందుకే మనం ఏం చేయాలి? భక్తి కలిగి, భయం కలిగి జీవించాలి. మరి ఎవరింట్లో భోజనం చేయకూడదు పాస్టర్ గారు? అరే ఇప్పుడు డౌట్ రాలేదా? వచ్చిందా? కొత్త వాక్యం చెప్పమంటారా? ముగించేద్దాం. సరే, చిన్న మాట చదివించి నేను ముగించేద్దాం. ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథం తీయండి. 16వ అధ్యాయము 5వ వచనం తీసారా? 16వ అధ్యాయం 5వ వచనం తీసారండి? చదవండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానమును కలగనీయకయు, వారి ఎడల నా కృపా వాత్సల్యము చూపకై ఉన్నాను గనుక రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకుము. వారిని గురించి అంగలార్చుటకు పోకుము, ఎవరిని గురించి ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా. వాళ్ళు ఎవరో చెప్తాను, చివరిలో చెప్తున్నారు ఎవరో అని. దేవునికి స్తోత్రం. ఇంకా సైన్యముల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినముల్లోనే సంతోష ధ్వనిని, ఆనంద ధ్వనిని, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మానిపించేదను. ఎక్కడ? అదో చోటు ఉంది. దేవునికి స్తోత్రం. సైన్యపతి అధిపతి ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినముల్లోనే సంతోషధ్వని, ఆనందధ్వని, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట నుండి వినబడకుండా మానిపించదు. అంటే అదొక స్థలం, అదొక ప్లేసు. అక్కడ పెండ్లి కుమారుని స్వరం వినబడదు, పెండ్లి కుమార్తె స్వరం కూడా వినబడదు. అమ్మా వినబడుతుందా? ఆ రెండు స్వరాలు అక్కడ వినబడదు. అంటే వాక్యం అనేది అక్కడ ఉండదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరు వాళ్ళు? మనం చాలా చక్కగా చెప్పేసామండి, చాలా స్పీడ్గా ఉన్నాం. అన్యులు. కానీ నేను అంటాను, దేవుని మాటను లోబడలేని వాళ్ళు ఎవరో తెలుసండి. ఒక్కసారి వారు ఎవరంటే, ఇంకా ఈ అధ్యాయం చదివేస్తున్నానండి, ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ లేఖను నేను ఎందుకు వినిపించనన్నాడంటే, వారు దేవుని ఎరిగి ఉండి కూడా, వాళ్ళు దేవుని ఎరిగి ఉండి కూడా వారు అన్య దేవతల వైపు తిరిగారంట. అలాంటి వారి ఇంటికి వెళ్ళదు, అలాంటి వారు పోయినా ఇంటికి వెళ్ళదు.
ఇక్కడ ఏమన్నాడు తెలుసా? వారి నిమిత్తం అంగలార్పు ఆహారం కూడా ఎవరు పంచిపెట్టరంట. అంగలార్పు ఆహారం అంటే ఏంటండి? ఒకసారి చూడండి మీరు. చూడండి అక్కడ 6వ వచనం. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు. వారి నిమిత్తం ఎవరు అంగలార్చుకుందరు, ఎవరిని తమ్ము తాము కోసుకొనుకుందరు. కోసుకోవడం అంటే కోసుకోవడం. తర్వాత బోర్డు చేసుకోండి అంటే ఏంటి? చచ్చిన వారిని గూర్చి జనులు ఓదార్చుటకు అంగలార్పు ఆహారం అంటే ఉందా? అంగలార్పు ఆహారం అంటే ఏంటండి? చనిపోయిన వాళ్ళకి భోజనం పెట్టడం కదండి. అంగలార్పు ఆహారం అంటే దాని అర్థం అంగలార్చడం అంటే కన్నీరు కార్చి భోజనం చేయడం. అంగలార్పు ఆహారం అంటే ఏంటి? కన్నీరు కార్చు. అంగలార్చడం అంటే ఏంటి? ఎవరైతే బాధపడి ఉన్నారో ఆ ఇంటనో మనం భోజనం చేయడానికి కూడా వెళ్ళాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరు వారంటే వారు దేవుని ఎరిగి ఉండి, ఎదుగో ఇక్కడ ఆ మాట చెప్తాడు చూడండి. కింద చూడండి 11వ వచనం 10వ వచనం కూడా చదువుతున్నాను. నీవు ఈ మాటలని ప్రజలకు చెప్పిన తర్వాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించును. మా దేవుడైన యెహోవాకు విరోధంగా మా దోషమేమి? అంటే వాళ్ళు దేవునికి వెళ్ళానా? వాళ్ళు దేవునికి వెళ్ళా కదండి. మా దోషమేమి అని అంటే మా పాపమేమి అని నిన్ను అడగ్గా నీవు వారితో ఎట్లను? యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటకు బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రం గైకొనక నన్ను విసర్జించుడి. ఆలకించుడి. మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనము చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ అందు ఏమాత్రము దయించక ఈ దేశం నుండి మీరైన మీ పితరులైన ఎరుగని దేశం మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దేవారాత్రము అన్య దేవతలను కొలుచుకోండి. అమ్మా వింటున్నారా? అర్థమైందా? అంటే దేవుని ఎరిగి ఉండి కూడా అన్య దేవతల వైపు తిరిగిన వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు చచ్చిపోయినా నువ్వు వెళ్ళి పలకరించాల్సిన అవసరం లేదు. మరి ఎవరిని పలకరించాలి? వారు క్రీస్తులో ఉండి వారు ఒకవేళ ప్రభునందు నిద్రిస్తే నువ్వేం చేయాలి? ఆ కుటుంబాన్ని ఏం చేయాలి? వారు ఒకవేళ భోజనం పెడితే నువ్వేం చేయాలి? అంటే దాని అర్థం జ్ఞాపకాలతో కూటమి పెడితే నువ్వేం చేయాలి? మరి అక్కడ తినకుండా వచ్చేసావంటే దాని అర్థం ఏంటి? ఆ ఇంటి వారిని నువ్వు శపించినట్టు. అర్థమైందండి? ఆ ఇంటి వారు శాపంలో ఉంటే నువ్వు తినకుండా మానే. ఆ ఇంట్లో వారు దీవించబడి ఉంటే, వారు క్రీస్తులో ఉంటే వారు నువ్వు అక్కడ ఏం చేయాలి? భోజనం చేయాలి. అంతేగాని వెళ్ళిన తర్వాత మాకు భోజనం పెట్టండి అన్నాడు. అది ఆ సందర్భం అయితేనే సుమి. ఎంతమందికి అర్థమవుతుంది? కొన్ని ఈక్వల్స్ ఉంటాయి కాబట్టి ప్రతిదాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. కానీ యోగుని వాదార్చింది ఎలాగ? ఆ ఇంట వారందరూ కలిసి భోజనం చేశారు. వారు వాదార్చి ఏం చేశారు? ఒక్కొక్కరు కొంత డబ్బు ఇచ్చారు, ఉంగరం ఇచ్చారు. ఉంగరాలు కూడా ఇవ్వాలంటే మనం మనకు కావాలేమో. అయితే మీరు ఉంగరం ఇవ్వద్దు, డబ్బు ఇవ్వద్దు, కానీ వాళ్ళు మాత్రం తిట్టకుండా ఉండండి. మిమ్మల్ని దేవుడు దీవించుగా. ప్రార్థన. ఈరోజు ఒక అరగంట లేట్ అయింది.